సత్యన మెట్టు మీద నిలిచి పొట్టిగా ఉన్న వాళ్ళందరూ మెట్లు ఎక్కువ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణ ప్రజలందరికీ, మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఇంట్లో కూర్చొని ఏసీ లేకపోతే బతకలేనటువంటి పరిస్థితిలోకి పర్యావరణం మారిపోయింది. 46-48 డిగ్రీల టెంపరేచర్కి వచ్చి మనుషులు, రైతులు వడ్ల కుప్పల మీద పిట్ట రాలిపోయేటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పటికే ఎక్కడికి పోయినా ప్లాస్టిక్ డబ్బాలలో నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి దయించి ముఖ్యంగా మా మాతృమూర్తులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ప్రజలందరికీ చేసేటువంటి అప్పీల్, తల్లి మనల్ని గర్భంలో పెంచేటప్పుడు ఎంత కష్టపడి కాపాడుకొని పెంచుతుందో అంతే గొప్పగా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి దయచేసి. పెరుగుతున్నటువంటి కాలుష్యం, పెరుగుతున్నటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రజలకి అనేక రకాలైనటువంటి అవస్థలు వస్తూ ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అరుగుల మీద ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి నుంచి ఏసీలు లేకపోతే బతకలేనటువంటి దుస్థితికి ప్రజలు వచ్చిండ్రు. దీనికంతా కారణం ఏంటంటే కాలుష్యం పెరిగిపోవడం. ఈ కాలుష్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ప్లాస్టిక్. పాలు ప్లాస్టిక్ పాలే, ప్లాస్టిక్ కవర్లలోనే వస్తున్నాయి, పెరుగు ప్లాస్టిక్ కవర్లోనే వస్తుంది. ఆఖరికి హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఛాయ్ కూడా ప్లాస్టిక్ గ్లాసులలోనే తాగుతున్నాం. ఈ కల్చర్ మున్సిపాలిటీలకు కూడా వచ్చింది. కొంతమంది దుకాణదారులు ఛాయ్ తీసుకురమ్మంటే ఫ్లాస్క్ లేకపోతే ప్లాస్టిక్ కవర్లలో కట్టుకొని తీసుకుపోతున్నారు ఛాయ్. సో ఈ ఛాయ్ ప్లాస్టిక్ తోటి లోపలికి పోతున్నప్పుడు దాని ద్వారా క్యాన్సర్ కణాలు మన లోపల ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో, భారతదేశంలో ఇంతకాలం డయాబెటీస్ ఎక్కువ ఉందని చెప్పేటువంటి దుస్థితిలోంచి ఇప్పుడు క్యాన్సర్ పెరిగిపోయింది అనేటువంటి పరిస్థితులకు వస్తూ ఉన్నాయి. అందుకని దయించి నేను వినమ్రపూర్వకంగా 2 చేతులు జోడించి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి పౌరునికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, మీ మదర్ని గుర్తు చేసుకొని తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి.